ఈరోజు చమత్కార వాక్యాలు, సామెతలు, జాతీయాల కార్యక్రమానికి స్వాగతం. గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటికంటివాడు రాజు. కుక్కలు మీ మీద అరవటం సహజం, అది సునకానందం, దాని గురించి పట్టించుకోవద్దు. అట్లాగే జనాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడనీయండి, అది వాళ్ళ స్వభావం. అది మీ ప్రశాంతతకు భంగం కలగకుండా చూసుకోండి. ప్రవాహం ఎక్కడ తక్కువగా ఉంటుందో అక్కడే దాటాలి, పనులు సులభంగా చేయాలి అని అర్థం. ఆకాశంలో మబ్బులు చూసి తొట్టులో నీరు పారబోయకు. నేను నా గురించి పుకార్లను నన్ను మెచ్చుకున్నట్లుగా భావిస్తాను. నా పరోక్షంలో మీరు అనేవన్నీ అట్లాగే బాధపడుతూ ఉండండి. మీ మీద మురిగే ప్రతి కుక్క మీద రాళ్లు వేసుకుంటూ పోతే మీ గమ్యస్థానం చేరలేరు. ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యము మరియు సాహసం ఉన్న చోట లక్ష్మీదేవి అంటే సంపద, విజయం, నివాసం ఉంటుంది. ముందుగా చిరునవ్వు నవ్వటం నేర్చుకోండి, తర్వాత వ్యాపారం మొదలుపెట్టండి. అన్నీ ఉన్న ఇస్తరి అణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి గాలికి ఎగిరి ఎగిరిపోతుంది. కుక్కలకు యజమాని ఉంటాడు, పిల్లికి సేవకులు ఉంటారు. గొర్రెల సైన్యానికి సింహం సైన్యాధ్యక్షుడైతే యుద్ధంలో గెలుపు సాధించవచ్చు, కానీ సింహాల సైన్యానికి గొర్రె సైన్యాధ్యక్షుడైతే యుద్ధంలో గెలుపు అసాధ్యం. నౌకాశ్రయాల్లో ఉన్నంతసేపు సురక్షితం, కానీ నౌక అందుకు కాదు తయారు చేసింది కదా. గ్రహీతలు దాతలు ఏమిస్తే అది తీసుకోవాలి, అది కావాలి ఇది కావాలి అనకూడదు. అమ్మా అన్నం పెట్టమ్మా అని అడుక్కుంటున్నప్పుడు ఆ ఇల్లాలు ఏమి పెడితే అది తీసుకోవాలి, అంతేగాని గుత్తి వంకాయ కూర వేయమ్మా అనకూడదు. పేదవాడివైనా ఆరోగ్యంగా ఉండు, భాగ్యవంతుడై రోగిష్టిగా ఉండే కంటే. నీవు అల్లటం మొదలు పెడితే భగవంతుడే దారం అందిస్తాడు. అంటే నీ ప్రయత్నం మొదలు పెడితే భగవంతుడే సహాయం అందిస్తాడు. జీవితంలో అతి ముఖ్యమైనవన్నీ ఉచితంగా దొరుకుతాయి. ఉదాహరణకి గాలి, నీరు, వెలుతురు, ప్రకృతి. ఒకే జాతి పక్షులన్నీ ఒకే చోట చేరతాయి. నదిలో నీరు నిర్మలంగా ఉంటే అందులో మొసళ్ళు లేవు అనుకోకూడదు. అజ్ఞానం ఒక వరం, ఏమీ తెలియకపోవటం ఒక వరం లాంటిది. తెలుసుకుంటే అన్ని కష్టాలే. ఒక చేతితో శబ్దం చేయలేం, రెండు చేతులతో మాత్రమే చేయగలం. ఒకరినే నిందించడం కూడదు, ఇద్దరి వల్ల తప్పు ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. సింహంలాగా ఉండాలనే పిల్లి ముందుగా ఎలుకలను తినడం మానాలి. దూరపు కొండలు నునుపు. తేనె అరటికాయ కంటే తీయగా ఉంటుందని కోతులను నమ్మించలేం. తేనె కావాలని అనుకుంటే తేనెటీగలు కుడతాయి. మరి మంచి జరగాలని ఆశ పెట్టుకున్నప్పుడు చెడు ఎదురైనా ఓర్చుకోవాలి. నన్ను ఎన్నుకోండి, శాకాహారిగా మారిపోతా. ఐకమత్యమే బలం, కానీ 100 గొర్రెలు కలిసి సింహాన్ని జయించలేవు. వృక్షశాస్త్రం, సైన్స్ ఆఫ్ బోటనీ టమాటా ఒక పండు అని చెబుతుంది, కానీ పాకశాస్త్రం సైన్స్ ఆఫ్ కుకింగ్ చెబుతుంది ఫ్రూట్ సలాడ్లో పనికిరాదు. జింక సింహం పందెంలో మామూలుగా జింక గెలుస్తుంది. కారణం సింహానికి ఆకలి, జింకకి ప్రాణం ముఖ్యం. ఇనుముని ఎవరు నాశనం చేయలేరు, తనకు తానే తుప్పుబట్టి క్షీణిస్తుంది. అలాగే మనిషి తన ఆలోచనల విధానంతోనే నాశనం అవుతాడు. మీరు నిరాశలో ఉన్నప్పుడు దీని గురించి ఆలోచించండి. కోకోకోలా మొదటి సంవత్సరం 25 బాటిల్స్ మాత్రమే అమ్మిందట.
గాడిదల న్యాయస్థానంలో సింహం ఎప్పుడు నేరస్తుడే. మూర్ఖుడు తప్పు చేస్తే సరిదిద్దకండి, వాడు మిమ్మల్ని అసహ్యంగా చూస్తాడు. అదే తెలివిగలవాడు పొరపాటున తప్పు చేసినప్పుడు మీరు సర్దిద్దే మిమ్మల్ని మెచ్చుకుంటాడు. వాళ్ళు నేనేదో తేడాగా ఉన్నానని నవ్వుకుంటున్నారు, కానీ వాళ్ళంతా ఒకే రకంగా ఉన్నారని నేను నవ్వుకుంటా. ప్రపంచం చాలా బాధపడుతుంది చెడ్డవారు చేసే హింసాకాండ కాదు, మంచివారి మౌనం వలన. ఒకరోజు గాడిద పులితో చెప్పింది గడ్డి నీలంగా ఉంటుందని. పులి ప్రశాంతంగా చెప్పింది కాదు, గడ్డి పచ్చగా ఉంటుందని. ఇద్దరి మధ్య వాదం పెరిగిపోయింది. ఎవరూ తమ మాట నుంచి తగ్గలేదు. చివరికి ఈ తగాదాకు ముగింపు పెట్టాలని ఇద్దరు అడవిరాజు అయిన సింహం దగ్గరికి వెళ్ళారు. అడవిలో సింహం సింహాసనంపై కూర్చొని ఉంది. పులి ఏం చెప్పే లోపే గాడిద అరవటం మొదలుపెట్టింది. మహారాజా, గడ్డి నీలంగా ఉంటుంది కదా. సింహం ప్రశాంతంగా చెప్పింది, అవును, గడ్డి నీలంగానే ఉంటుంది. గాడిద వెంటనే చెప్పింది, ఈ పులి నమ్మటం లేదు, నన్ను ఇబ్బంది పెడుతుంది, దీనికి శిక్ష పడాలి. సింహం తీర్పు చెప్పింది, పులికి 1 సంవత్సరం జైలు శిక్ష. తీర్పు విన్న గాడిద ఆనందంతో అడవి మొత్తం ఎగిరెగిరి తిరిగింది. పులికి నిజంగానే 1 సంవత్సరం శిక్ష పడింది. కొంతసేపు తర్వాత పులి సింహం దగ్గరికి వెళ్ళి అడిగింది, మహారాజా, గడ్డి పచ్చగానే ఉంటుంది కదా. సింహం చెప్పింది, అవును, గడ్డి పచ్చగానే ఉంటుంది. పులి ఆశ్చర్యపోయి అడిగింది, అయితే నాకు శిక్ష ఎందుకు? సింహం నెమ్మదిగా చెప్పింది, గడ్డి నీలంగా లేదా పచ్చగా అని వాదించినందుకు నీకు శిక్ష పడలేదు. నీలాంటి తెలివైన ధైర్యమైన జీవి ఒక మూర్ఖమైన గాడితో వాదన పెట్టుకొని ఇక్కడ తీర్పు కోసం రావడం వల్లే నీకు శిక్ష పడింది. పక్షి తేనెటీగను అడిగింది, నువ్వు చాలా శ్రమపడి తేనె సేకరిస్తే మానవుడు దాన్ని దొంగిలిస్తున్నాడు, బాధగా లేదా? అందుకు తేనె అంది, లేదు, నాకు బాధ లేదు. మనిషి నేను సేకరించిన తేనెను మాత్రమే దొంగిలించగలడు, తేనె సేకరణలో నైపుణ్యాన్ని దొంగిలించలేడు. నిశ్శబ్దం చాలా శక్తివంతమైనది. చిలుక బాగా ఎక్కువ మాట్లాడుతుంది, కానీ చాలా ఎత్తు ఎగరలేదు. గ్రద్ద నిశ్శబ్దంగా ఉంటుంది, ఆకాశంలో చాలా ఎత్తు ఎగరగలదు. సింహం కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎప్పుడైనా గర్జిస్తే అన్ని జంతువులు నిశ్శబ్దంగా ఉండిపోతాయి. అట్లాగే నువ్వు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండు. నీ ఎదుటివాడికి తప్పించుకునే మార్గం లేకుండా సమాధానం ఇచ్చేటప్పుడు తప్ప. కోతులు కూడా చెట్ల మీద నుంచి పడతాయి. నైపుణ్యం, అనుభవం ఉన్నంత మాత్రాన పరిపూర్ణత హామీ లేదు. నైపుణ్యం ఉన్నా, అనుభవం ఉన్నా మనిషి కాబట్టి తప్పులు తప్పవు. నిపుడైనా ఒక క్షణం తడబడతాడు. అది బలహీనత కాదు, మనిషత్వం. తప్పులను శత్రువులుగా కాకుండా గురువులుగా చూస్తే అవే మన వృద్ధికి ఇంధనమవుతాయి. అప్పుడు ఇవి వైఫల్య సూచనలు కాదు, నైపుణ్యం శిఖరానికి తీసుకువెళ్లే తప్పనిసరి అడుగులు. నూతిలో ఉండే కప్పకు సముద్రం గురించి చెప్పడం చాలా కష్టం. కోపం వివేకాన్ని చంపుతుంది, భయం స్వేచ్ఛను చంపుతుంది, అహంకారం ప్రేమను చంపుతుంది, అసూయ మనశ్శాంతిని చంపుతుంది, అనుమానం నమ్మకాన్ని చంపుతుంది. మీ ఉద్యోగులను మీరు ఎల్లప్పుడూ గమనిస్తుంటే వాళ్ళు ప్రతిభను చూపించలేరు. వాళ్ళ మీద నమ్మకం ఉంచితే చాలు, వాళ్ళ ప్రతిభ చూపించగలరు. మురికి నీటిని అలాగే వదిలేస్తే స్వచ్ఛంగా తయారవుతాయి, కెలికితే మురిగ్గానే ఉంటాయి. ఎవరి భవిష్యత్తుని వారు ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేయకండి. కాలానికి మార్పు చేసే శక్తి ఉంటుంది. నల్లటి బొగ్గు మెరిసే వజ్రంగా మారినట్టు. భార్య నిశ్శబ్దమైన బాధ. భర్త అందరినీ అర్థం చేసుకుంటాడు, ఓదారుస్తాడు, కానీ భార్యను కాదు. స్త్రీ నిశ్శబ్దంగా ఉందంటే ఆమె మనసులో బిగ్గరగా రోధిస్తుంది. ఆమెకు మాటలు రాకపోతే ఆమె హృదయం మాటలు పలకనేంతగా అలసిపోయిందని అర్థం. నీ విధానం మార్చుకో, నీ ధ్యేయం.
సంసార బంధం సరిగా లేకపోతే తెంచుకోలేము, అలా అని కొనసాగించలేము. సామాజిక మాధ్యమాలలో చూపించేది అంత నిజం కాదు. నీ దృష్టి కేంద్రీకరణ చాలా బలంగా ఉండాలి, దృష్టి మరల్చే వాటికంటే. ఒక తాగుబోతు తండ్రికి 2 కొడుకులు. ఒకడు రోజూ తాగుతూ జీవితాన్ని కష్టంగా లాగుతున్నాడు. రెండోవాడు మంచి అలవాట్లతో జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి భాగ్యవంతుడైనాడు. కొందరు మీ ఇద్దరు ఇలా ఎలా విభిన్నంగా ఉన్నారు అని అడిగినప్పుడు ఇద్దరు ఒకే సమాధానం చెప్పారు, మా నాన్న. గాడిదకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అది తనే సింహం అనుకుంటుంది. ఎగరటానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. రెక్కలు నీవి, ఆకాశం ఎవరి సొంతం కాదు. కాకి రామచిలకని అడుగుతుంది, నువ్వు ఎందుకు పంజరంలో బంధించబడ్డావు అని. రామచిలక అంటుంది, నేను మాట్లాడతాను కాబట్టి. అభివృద్ధికి వేగం కాదు, దిశ నిర్దేశం ముఖ్యం. మనుషులు ఒకదాన్ని వివిధ కోణాల్లో చూసి అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. వాళ్ళ అభిప్రాయాలు తప్పు అనలేము, ఒప్పు అనలేము. నీ నోరే సమస్య కావచ్చు, జాగ్రత్త, అదుపులో ఉంచుకోవాలి. ఇంగ్లీష్ అర్థం చేసుకోగలను, కానీ ధారాళంగా మాట్లాడలేను. బాధపడకు, సమస్య నీ నోరులో ఉంది, నీ బుర్రలో కాదు. దాన్ని సరిచే. ఆడవాళ్లుగా పుట్టడం అదృష్టమే. వాళ్లలో మెకానిక్ ఎవరో తెలియదు కానీ కారు యజమాని మాత్రం ఓ స్త్రీ అయి ఉంటుందని గట్టిగా చెప్పగలను. అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు. ఇవాళ పక్షులు మనల్ని తినవచ్చు, రేపు వాళ్ళని మనం తింటాం. గాడిద ఎన్ని పుస్తకాలు మోసినా అది గాడిదే. పులుసులో గరిటెలాగా ఎంతసేపు పులుసు కలియబెట్టినా గరిటెకు పులుసు రుచి తెలియదు. నా తల్లిని ఎలా ప్రేమించేది, రుణం ఎలా తీర్చుకునేది, కొంతకాలం తనలో ఉంచుకొని తర్వాత చేతుల్లో ఉంచుకొని జీవితాంతం మనసులో ఉంచుకొని మోసింది. గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్ళగలం, కానీ దాని చేత నీరు త్రాగించలేం. అట్లాగే ఒకరికి జ్ఞాన మార్గం చూపించగలం, వాళ్ళని దాని గురించి ఆలోచించేలా చేయలేం. గుర్రాన్ని చెరువు దగ్గరకు తీసుకెళ్ళగలం, కానీ దాని చేత నీరు త్రాగించలేం. అట్లాగే ఒకరికి జ్ఞాన మార్గం చూపించగలం, వాళ్ళని దాని గురించి ఆలోచించేలా చేయలేం. ఒకరి గుణగణాలు అర్థం కాకపోతే అతని స్నేహితులను చూడండి. ఒకరి గుణగణాలు అర్థం కాకపోతే అతని స్నేహితులను చూడండి. మనసును బట్టి పరిస్థితుల స్వభావం మారుతుంది. మీ మనసు వ్యాకులతో ఉన్నప్పుడు పరిస్థితులు సమస్యలుగా ఉంటాయి. మీ మనసు సాధారణంగా ఉన్నప్పుడు పరిస్థితులు సవాలుగా ఉంటాయి. మీ మనసు దృఢంగా ఉన్నప్పుడు పరిస్థితులు అవకాశాలుగా ఉంటాయి. నీ ఉద్యోగం నీ జీవితాన్ని హరించనీయకండి. ఉద్యోగంలో మిమ్మల్ని 100% మార్చవచ్చు. మీ గృహంలో మిమ్మల్ని 100% మార్చలేరు. ఎంత కష్టపడి పనిచేసినా ఉద్యోగంలో ఎవరినైనా మీ స్థానంలో రావచ్చు. అవసరమైతే మిమ్మల్ని తొలగించవచ్చు. ఇంట్లో మాత్రం మీరు భర్తీ చేయలేని వ్యక్తి. మీకు ప్రేమైన వారితో మీరు అద్వితీయులు. మీ సాన్నిధ్యం, మీ ప్రేమ, మీ బంధం ఇవన్నీ పని కంటే ఎంతో విలువైనవి. మీ స్నేహితుడికి అబద్ధం చెప్పండి, అతను దాన్ని రహస్యంగా ఉంచితే నిజం చెప్పండి. నీకు పోటీ ఇతరులెవ్వరూ కాదు. నీకు పోటీ నీ చెడు అలవాట్లు, అభద్రతాభావం, క్రమశిక్షణ లేకపోవటం, ప్రతి పని వాయిదా వేయటం, గర్వం, భయం మాత్రమే. జ్ఞానం చెబుతుంది ఏం చెప్పాలో, నీ అనుభవం నైపుణ్యం చెబుతుంది ఎలా చెప్పాలో, నీ వైఖరి నిర్ణయిస్తుంది ఎంత చెప్పాలో, నీ తెలివి నిర్ణయిస్తుంది చెప్పాలో వద్దో. దానం చేస్తే రెండో చేతికి కూడా తెలియకూడదు. చేసింది పోను పోదు, చేయింది రాను రాదు. పుణ్యం చేస్తే ఎక్కడికి పోదు, తిరిగి అదృష్టంగా కలిసి వస్తుంది. పాపం చేసినా అంతే, ఎక్కడికి పోదు, తిరిగి దురదృష్టంగా వెంటాడుతుంది.
డబ్బుకు ఒకే భాష, ఒకే మాట తెలుసు. నేడు నన్ను కాపాడుకుంటే రేపు నిన్ను కాపాడతా. తనకు మారిన ధర్మం మొదలు చెడ్డబేరం. మొదట నీ కప్పు నింపుకో, మిగిలింది ఇతరులకు ఇవ్వచ్చు. ముందు తన బాగోగులు చూసుకున్నాకే ఇతర సహాయం చేయాలి. తనను తాను ఇబ్బందుల్లో పెట్టుకొని చేసే సహాయం వల్ల ఫలితం ఉండదు, పైగా నష్టం కలుగుతుంది. కాగల కార్యం గంధర్వులు చూసుకుంటారు. అవమానించారని ఎవరి మీద పగ తీర్చుకోవాల్సిన పని లేదు. కుళ్ళిన పండు వాటంతనవే రాలిపోతాయి. పొగడ్తలు అత్తర్లాంటివి, వాసన చూడాలి, అంతేగాని తాకూడదు. చిన్నపాటి పొగడ్తలు ఆనందాన్ని ఇవ్వచ్చు, అతి పొగడ్తలు హాని చేస్తాయి. ఉదాహరణకి, సార్, ఈ దుస్తుల్లో మీరు సినిమా హీరోలా ఉన్నారు. ఇతరులను గౌరవించడం అలవాటు చేసుకోండి. వారి విద్యా అర్హతలు, పదవి, సంఘంలో వారి స్థానం తెలుసుకోకుండానే. నాకు జీవితంలో ఆలస్యంగా మొదలైనట్లు అనిపిస్తుంది. ఎవరితో పోలిస్తే ఆలస్యం? ప్రతి మనిషి ప్రయాణానికి తనకంటూ ఒక ప్రత్యేక సూర్యోదయం ఉంటుంది. జనాలకి మాట్లాడటానికి ఏదో ఒకటి కావాలి, ఊరికే ఉండలేరు. చూస్తుంటే ఆ గాడిదను చంపేటట్టున్నారు. ఆడమనిషి అనే జాలి, కరుణ లేకుండా ఆమెను ఎట్లా నడిపిస్తున్నాడో చూడు. ఇంట్లో ఆడపెత్తనం లాగానే ఉంది. ఇద్దరు మురుగుల్లాగా ఉన్నారు. గాడిదని పెట్టుకొని నడుచుకుంటూ పోతున్నారు. విదూషకుడిని నాయకుడిగా ఎన్నుకోండి, సర్కస్ చూడండి. అర్హత లేని వాడిని, మూర్ఖుడిని నాయకుడిగా ఎన్నుకుంటే వాడి పరిపాలన గందరగోళంగా ఉండటమే కాదు, గంభీరమైన సునిశ్చితమైన విషయాలను వినోద ప్రదర్శనగా చేస్తారు. జీవితాన్ని ఆనందంగా చూడాలంటే ఆశావాదం ఉత్తమమైన మార్గం. ఆహా, ఆకాశంలో ఎగురుతున్నట్లుంది. నీళ్లు దూరం నుంచి మోసుకొస్తే తెలుస్తుంది ప్రతి నీటి బొట్టు విలువ. ఇతరులు నీ మీద విసిరే ప్రతి రాయిని దాచుకో, అవి నీ కోటను కట్టుకోవడానికి పనికొస్తాయి. ఇతరులు విమర్శిస్తే వాటిని నీ ఎదుగుట వాడుకో. ప్రపంచంలో అతి భయంకరమైన కారాగారం ఏదంటే పిరికితనం. జైలు అనేది భయం సృష్టించే మానసిక భావోద్వేగ పరిమితి. అది ప్రతిభ ఉన్న వ్యక్తులు తమ సంపూర్ణ సామర్థ్యాన్ని చేరకుండా అడ్డుకుంటుంది. లోపించిన సామర్థ్యాన్ని వాస్తవంగా మార్చే కీలక శక్తి ధైర్యం. ధైర్యమే అవకాశాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తుంది. ఎంత చిన్నదైనా మొదటి అడుగు వేయాలి. ఇతరులు ఏమనుకుంటున్నారన్న భయం మనసుకు రానివ్వకూడదు. విలాసవంతమైన జీవితం అంటే రాత్రి సుఖంగా నిద్రపోవటం, హడావుడి లేని ఉదయం, స్వేచ్ఛ, వినోదానికి సమయం, పక్షుల కిలకిలారావం వినటం, దూరపు నడక, పుస్తక పఠనం, మంచి ఇంటి భోజనం, అందమైన సూర్యాస్తమయం, భావ ప్రకటనతో స్వేచ్ఛ, మధ్యాహ్న స్వల్ప నిద్ర, మంచి సంభాషణ. యజమాని ఉద్యోగి పనిలో సాధించే ఫలితాలను చూసి అదనపు పని ఇచ్చి చేయమంటాడు. నాయకుడు ప్రతిభ చూసి మార్గదర్శకుడిగా అవకాశం ఇస్తాడు. సమూహంగా పనిచేసేటప్పుడు సమన్వయ లోపం గందరగోళానికి దారితీస్తుంది. సంతృప్తి కలిగిన జీవితం విజయవంతమైన జీవితానికంటే మెరుగైనది. ఎందుకంటే విజయం అనేది చాలాసార్లు సంపద, ఖ్యాతి వంటి బాహ్య సామాజిక ప్రమాణాల ద్వారా కొలవబడుతుంది. కానీ సంతృప్తి అనేది మన ఆత్మ, మనసు, హృదయం ద్వారా అంతర్గతంగా అనుభూతి చెందబడుతుంది. సంతృప్తి స్థిరమైన శాంతిని ఇస్తుంది. అయితే కేవలం విజయాన్ని మాత్రమే వెంబడించాలి, ఒత్తిడికి దారితీస్తుంది. నీకు నచ్చిన విధంగా నీ స్టైల్లోనే సంతోషంగా జీవించు. ఇతరులకు అది నచ్చకపోతే అది వారి సమస్య.
చిరునవ్వు ఒక అంటువ్యాధి లాంటిది. అంటువ్యాధి అనేది ప్రతికూల అర్థంలో కాదు, ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాప్తిస్తుంది. మీరు ఒకరిని చూసి చిరునవ్వు నవ్వితే వారు కూడా తిరిగి నవ్వుతారు. నవ్వు ఒక వ్యక్తి నుండి మరొకరికి ప్రసరిస్తూ అందరిలోనూ ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపుతుంది. భర్త ఒక సినిమా లాంటివాడు, తల్లి నిర్మాత, భార్య దర్శకురాలు. సంగీతం, కూర్పు, ఫోటోగ్రఫీ ఎవరు? పిల్లలు, బంధువులు ఏమో. చూసే ప్రేక్షకులు ఎవరు? ఇరుగు పోరువారా ఏమో. ఏ పనిని కష్టంగా ఉందని వదలకు, మొదట చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే ఎందుకు అనేది తెలుస్తుందో ఎట్లా అనేది చాలా సులభం. ఒక్కొక్క పరిస్థితుల్లో సరైన పదం దొరకపోవచ్చు, అప్పుడు చిరునవ్వు నవ్వండి, అదే సరైన పదం. గోప్యత ఒక గొప్ప శక్తి. మన వ్యక్తిగత విషయాలు, ప్రణాళికలు లేదా బలహీనతలు ఇతరులకు తెలియకుండా ఉంచుకోవటం వల్ల వారు వాటిని ఉపయోగించి మనకు హాని కలిగించకుండా లేదా మన ప్రశాంతతను చెడగొట్టకుండా రక్షించుకోవచ్చు. మార్పు సహజం, అవి కాలానుగుణ్యంగా వస్తాయి. నువ్వు ఓర్పు వహించు. గురుడ్డు, లార్వా, ప్యూపా, సీతాకోకచిలుక. ఎగ్, లార్వా, ప్యూపా, ఇమాగో. చీమకు ఒక నీటి బిందువే వరద. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. చిన్న జీవులకు, పెద్ద జీవులకు వాటి పరిమాణాన్ని బట్టి కష్టాలు కూడా అలాగే ఉంటాయి. పిల్లల కోసం డబ్బులు ఖర్చు చేసే కంటే వాళ్ళతో ఎక్కువసేపు గడపండి. ఏ కుటుంబం కూడా 100% చక్కగా ఉంది అనలేము. మనం పోట్లాడుకుంటాం, కొట్టుకుంటాం, ఒక్కొక్కసారి మాట్లాడుకోవటం కూడా మానేస్తాం. కానీ కుటుంబం అంటే కుటుంబమే, ప్రేమతో నిండి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్లు లేని రోజుల్లో కూడా సమాచారం చాలా వేగంగా పంపేవారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ బటన్ నొక్కండి.